ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఈ రోజు రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. కంబాల చెరువు, ఎస్బీఐ బ్యాంకు వద్ద టీఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే మేడే వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రకటించారు. మేడే సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి వద్ద డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గుర్రం శ్యామ్ సుందర్, విన్నా వాసు, జనసేన నాయకులు వీరబాబు, విజయ్, దుర్గా ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్, క్వారీ వర్కర్స్ యూనియన్, హార్లిక్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, ఎనో సాల్ట్ వర్కర్స్ యూనియన్, నేషనల్ లారీ వర్కర్స్ యూనియన్, కోస్టల్ పేపర్ వర్కర్స్ యూనియన్, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్, సింగిల్ లారీ వర్కర్స్ యూనియన్ సహా వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ల సభ్యులు, కార్మిక నాయకులు, ఆటో స్టాండ్ల డ్రైవర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో సంహిత కన్వెన్షన్ హాల్లో మేడే వేడుకలు జరిగాయి. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కార్మికుల అండతోనే ఈ స్థాయికి ఎదిగారని, అందుకే కార్మికుల పక్షపాతి అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ తన కుటుంబం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు చెప్పారు. మేడే సందర్భంగా మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. కంబాల్ చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ దగ్గర ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆటో యూనియన్ కార్మికులతో కలిసి మేడే కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు నియోజకవర్గంలోని రైతులు ఈ రోజు రోడ్డెక్కారు. రైతులు తాము పండించిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో నింపుకొని పెరవలి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చేరుకుని రోడ్డుపై ట్రాక్టర్లను నిలిపివేసి రాస్తా రోకో ధర్నా చేపట్టారు. రాజమహేంద్రవరంతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోటార్ సైకిళ్లు, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడు భీమవరానికి చెందిన జువ్వల్ కుమార్ రాజు అలియాస్ తరుణ్ కుమార్ను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ పి శివగణేష్ తెలిపారు. అతని వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కుమార్ రాజు ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఒక ఇంటి తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డాడని, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో హుండీ దొంగతనం చేశాడని తెలిపారు. 2023లో జువ్వల కుమార్ రాజు, బేతా దుర్గాప్రసాద్, మామిడి దుర్గారావులతో కలిసి విశాఖపట్నం, గోపాలపట్నంలో ఒక ఇంటి తాళం పగలకొట్టి ఇంటి దొంగతనం చేస్తుండగా విచారణలో వెల్లడించారని సిఐ తెలిపారు. జువ్వల కుమార్పై 35 చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. జువ్వల కుమార్పై ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టు చేసిన క్రైమ్ పార్టీ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్పష్టీకరణ.
రేపు ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్. ఒంగోలులో 20 సూత్రాల అమలు. కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటన. కేంద్ర పథకాలు అమలు తీరుపై జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష. స్నేహితుడిని హత్య చేసిన 4 నిందితులను అరెస్టు చేసిన కాకినాడ పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సింగరాయికొండ మండలంలోని పాకలపల్లెపాలెంలో మత్స్యకార సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సింగరాయికొండ, టంగుటూరు మండలాల్లోని 1556 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 3,11,20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ భృతి అందజేశామని తెలిపారు. వేట నిషేధ సమయంలో చూస్తే 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ కి 4,000 రూపాయలు మత్స్యకార వృత్తిని ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో పెద్ద మొత్తం. ఆ తర్వాత బోట్లలో ఎవరైనా సముద్రానికి వేటపోయి చనిపోతే ఎవరు కూడా వాళ్ళకి చనిపోయి మృతదేహం తిరిగి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రద్దీ వచ్చేది కాదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రన్న బీమాని ప్రమాదం కింద పరిగణించి చంద్రన్న బీమా వర్తింపజేసి ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం కూడా వేటకెళ్లి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి ఆదుకున్నది కూడా ఆ రోజునటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఒకసారి బోటు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బోట్ రిపేర్లకు కానీ రీప్లేస్మెంట్ కానీ 14 ఇచ్చాం. తర్వాత ప్రభుత్వంలో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకంగా విద్య కోసం 2018లో సింగరాయకొండలో మహాత్మా జ్యోతిరావు పులే ఫిషర్మెన్ మహిళా బాలికల యొక్క రిజిస్టర్ స్కూల్ తీసుకొచ్చాం. ఓళ్లపాలెంలో స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వాలు ఆ స్థలాన్ని ఇళ్ళకన్నారు, ఇల్లు కట్టుకోలేదు. స్కూల్ మాత్రం ఇప్పుడు కూడా ఆ రోజు టంగుటూరులో తాత్కాలిక ఇంకా ఇరుగదులు నడుస్తా ఉంది. దానికోసం ఇప్పుడు పాత సింగరాయకొండ 6 ఎకరాలు స్థలం కేటాయించే, పాత హైవే పక్కనే కేటాయించే, పిల్లలకి ఊరు మధ్యలో ఉండే విధంగా స్థలాన్ని మన గౌరవ కలెక్టర్ గారు కేటాయించడం కూడా జరిగిందంటే ఈ అభివృద్ధికి ఆ రోజు స్కూల్ కేటాయిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం సైట్ కేటాయిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఆక్వా సాగులో ఉన్నటువంటి వాళ్ళ కోసం కరెంటు కూడా ₹1.50 ఇస్తూ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా సబ్సిడీలు ఇస్తూ మత్స్య సంపదని పెంచే విధంగా, మత్స్యకారులకి అవకాశాలు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 50 సంవత్సరాలకే మత్స్యకారులకి, ఎందుకంటే వేటకెళ్ళి ఆ ఉప్పుగాల్లో పోయి వలలు లాగి వెన్ను ఊగిపోతుందని చెప్పి 50 సంవత్సరాలకే మత్స్యకారులకి పెన్షన్లు ఇచ్చినటువంటిది కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అది ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు. సముద్రాన్ని నమ్ముకొని వాళ్ళు అదే జీవనోపాధిగా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆశయాలని చెప్పేసి. ఏప్రిల్ 26వ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు 1,29,178 లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు 258,35,00,000
రూపాయలు వారు ఖాతాకి నేరుగా జమ చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపు 5,501 లబ్ధిదారుని గుర్తించి వారికి దాదాపు 11,20,00,000 రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండలంలో చూస్తే దాదాపు 1,465 మందికి దాదాపు 2,93,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ముందు 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000గా అందరూ మత్స్యకారుల వారు అడిగిన ప్రకారం 20,000 వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, వివిధ శాఖల అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు, నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం, నెల్లూరుపాలెం వద్ద గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీపై చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు. త్రాగునీరు, ఫ్లోరైడ్ సమస్య, ఎర్రగుండపాలెం, ఎస్పీ రేషన్ బ్లాక్లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షించారు. ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగు, సాగునీరు ఇబ్బందులుంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉందని, జిల్లాలో 729 పంచాయతీల్లోని 1,769 గ్రామాల్లో 1,009 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా, దేశంలోనే 11వ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే ఈ మన జిల్లా మీద పడటం, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది, వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది, ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితుల్ని మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఏదైతే ప్రజలకి భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం, అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాడుతూ P4 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని, అలాగే NGOల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో
ఒకవైపు త్రాగునీరు ఇబ్బందులు ఉంటే మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చెప్పారో అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని. అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో, ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా, కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే. 16వ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘానికి వ్యవసాయ సాయిల్ హెల్త్ శాంపుల్ సేకరణలో 100% పూర్తి చేసినట్టు, సామాజిక అభివృద్ధిలో భాగంగా స్వయం సేవా బృందాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే దానిలో కూడా 100% కూడా ఫలితాలు సాధించినట్టు అధికారులు తెలియజేశారు. ఏదైతే ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలని కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే ఈ పథకాలని యాస్పిరేషన్ బ్లాక్లో అమలు చేస్తూ ఉన్నారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని వారికి తెలియజేయడం జరిగింది. చివరిగా కరువుకి సంబంధించి కూడా చర్చ జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలో 17 మండలాలు కరువు మండలాలుగా. ఇక్కడ స్నేహితుడని చూడకుండా బండరాయితో మోదీ అత్యంత కిరాతకంగా హత్య చేసిన 4 నిందితులను కాకినాడ 2 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. స్నేహితుడని చూడకుండా బండరాయితో మోదీ అత్యంత కిరాతకంగా హత్య చేసిన 4 నిందితులను కాకినాడ 2 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాకినాడ SDPO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో SDPO మనీష్ దేవరాజ్ పాటిల్ నిందితుల వివరాలను వెల్లడించారు. కాకినాడ సినిమా రోడ్డులోని స్టేట్ బ్యాంక్ వీధికి చెందిన మీసాల గౌతమ్ను స్థానిక రేచర్లపేటలో అతడు ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద అతడి స్నేహితులైన 4 కాంక్రీట్ సిమెంట్ రాయితో ఈ నెల 27న తలపై విచక్షణ రహితంగా మోదీ హతమార్చి పరారైన విషయం తెలిసిందే. అనంతరం జిల్లా SP బిందు మాధవ్ ఆదేశాలతో SDPO మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో 2 టౌన్ CI మజ్జి అప్పలనాయుడు బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సామర్లకోట రోడ్డులో ఉన్న కోటిపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గరలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4 అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే అక్కుసుతో క్షణికావేశంలో స్నేహితుడు గౌతమ్ను హత్య చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారని SDPO వెల్లడించారు. Started beating him. In feat of rage, they used the stone beside that place, and very brutally it was executed, and unfortunately he died also. So in that, CI garu, SI garu have done a very fabulous work. In a very short span of time, they have cracked the case. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో అక్షయ తృతీయ రోజున పట్టణ నాయకులు బెజవాడ రమేష్, నాగలేల దంపతుల ఆధ్వర్యంలో కాశీ అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో అక్షయ తృతీయ రోజున పట్టణ నాయకులు బెజవాడ రమేష్, నాగలీల దంపతుల ఆధ్వర్యంలో కాశీ అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే అన్నదానానికి భక్తులు పూజలు చేసుకోవడానికి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివార్ల విగ్రహాల ఆలయంలో కొలువై ఉండాలనే సంకల్పంతో వాటిని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్షయ తృతీయ బుధవారం చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి అక్షయం అంటే వృద్ధి చెందినదని, ఈ వృద్ధి చెందిన సమయంలో ఈ నరసాపురంలో మెయిన్ రోడ్లో శ్రీ పార్వతీ కపిలవల్లేశ్వర స్వామివారు వేయించేసి ఉన్న ఆలయంలో ఈ రోజున బెజవాడ రమేష్ శ్రీమతి నాగలీల దంపతులు ఈ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగేటటువంటి అన్నదానానికి పూజ చేయడానికి ఎప్పుడు కూడా ఆలయంలో నిలవై ఉండాలని కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది. కాబట్టి ఈ అన్నపూర్ణాదేవిని విశ్వేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వారి ఇంట్లో లోటు లేకుండా ఉండాలని భగవంతుని కోరుతూ ఈ కార్యక్రమం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 7వ అదనపు జిల్లా జడ్జి మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వెంకట నాగ పవన్ హాజరై వృద్ధులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వృద్ధులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, వీరి అనుభవాలు రాబోయే తరాల వారికి అవసరమని తెలిపారు. వృద్ధులకు న్యాయ సహాయం అవసరమైతే మండల న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని కోరారు. ఇక్కడ మనకి ఏమంటే మన శాస్త్ర ప్రకారం కానీ మన రాజ్యాంగం ప్రకారం కానీ మనకేమని చెప్తున్నారంటే కొంతమందిని రక్షించాల్సిన బాధ్యత మొత్తం సమాజం మీద ఉంది. అందులో మహిళలు, తర్వాత పిల్లలు, వృద్ధులు, గోవులు, బ్రాహ్మణులు, ఇది శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అలా విధంగా రాజ్యాంగంలో కూడా మహిళలను రక్షించడానికి కొన్ని వాళ్ళకి ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఆర్టికల్ 15 క్లాస్ 3 కాన్స్టిట్యూషన్లో మహిళలు, పిల్లల్ని కాపాడడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయొచ్చు అని చెప్తున్నారు. అలానే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం, అందులో కూడా రాజ్యం ఏ విధంగా నిర్వహించాలి, ఏ పాలసీస్ చేయాలి, అందులో కూడా చెప్పున్నారు మహిళల్ని, పిల్లల్ని రక్షించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయొచ్చు. అలాగే వృద్ధుల్ని రక్షించడానికి, గోవుల్ని రక్షించడానికి. ఎందుకు రక్షించాలి వృద్ధుల్ని? వృద్ధులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుంటారు, మీ అనుభవాలు ఎన్నో సంపాదించుంటారు. తర్వాత వచ్చే తరాలకి మీ యొక్క మార్గదర్శకత్వం అనేది అవసరం ఉంటుంది. అలానే మహిళలు, చిన్నపిల్లలు, వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత సమాజం మొత్తం మీద ఆధారపడి ఉంది, రాజ్యం మీద ఆధారపడి ఉంది. రాజ్యాంగం అదే చెప్తుంది. కాబట్టి వీళ్ళని రక్షించడానికి కొన్ని చట్టాలు అనేది పార్లమెంట్ కానీ శాసనసభలు చేస్తూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా సార్ చెప్పారు, తల్లిదండ్రుల్ని తర్వాత వృద్ధుల్ని రక్షించడానికి ఒక చట్టం అనేది తీసుకొచ్చారు. ఇక్కడ రక్షణ అంటే అన్ని రకాల రక్షణ, రాజ్యం స్టేట్ ఏదైతే అన్ని రకాలుగా రక్షించాలో, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ వాళ్ళకి మంచి ఏర్పాటు చేయాలి. అందుకనే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనేసి పెన్షన్ ఇస్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్స్కి. వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేయాలంటే అక్కడ కన్సెషన్స్ ఇస్తూ ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు అనేది చేయాల్సిన బాధ్యత మొత్తం సమాజం మీద ఆధారపడి ఉంది. ఇందాక చెప్తూ ఉన్నారు సార్. అలానే
మీరు ఏదన్నా ఒకటి సంపాదించి పిల్లలకి గిఫ్ట్గా ఇస్తారు, బహుమతిగా ఇస్తారు, మీరు వాడకుండా కానీ వాళ్ళు సరిగా చూసుకోలేదనుకోండి, మీరు ఆ బహుమతిని మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అది మీరు తీసుకునే యొక్క హక్కు మీకు కల్పించారు ఈ చట్టంలో. కాబట్టి అందులో చిన్న కండిషన్ ఏమంటే అందులో మీరు రాయాలి, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉన్నది. పాకిస్తాన్పై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు ఆ దేశం వెళ్లిపోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం, అవివేకమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. పాకిస్తాన్పై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు ఆ దేశం వెళ్లిపోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, అవివేకమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జనసేన పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో 3 సార్లు యుద్ధం చేసి గెలిచిందన్నారు. ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలని, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని, భారతీయులందరూ ఏకం కావాలని అన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై అవాకులు చవాకులు పేలడం శోచనీయమన్నారు. ముందే జనసేన పార్టీ పుట్టక ముందే, పవన్ కళ్యాణ్ పుట్టక ముందే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1965లోనే పాకిస్తాన్తో రెండవసారి యుద్ధం చేసి గెలిచింది. ఒక్కసారి తెలుసుకోండి. బీజేపీ పుట్టక ముందే, జనసేన పార్టీ పుట్టక ముందే, పవన్ కళ్యాణ్ 3 నెలల బాలుడుగా ఉన్నప్పుడే, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 1971లో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో 3వసారి యుద్ధం చేసి గెలిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళీ మానవత్వంతో కరుణతో వాళ్ళను వదిలిపెట్టింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం 3 కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1984లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేశారు. తెలుసుకోండి. అటువంటి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి, జాతీయ సమైక్యత గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల దగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితిలో లేదు. ఇది ఎలా ఉందంటే, సత్యహరిశ్చంద్రునికి సత్యం గురించి, మహాత్మా గాంధీకి అహింస గురించి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. ఖర్గే గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ అగ్రనాయకులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొన్న 28వ తారీఖున రాజస్థాన్ జైపూర్లో ఆయన చెప్పిన మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. దేశం తర్వాతే పార్టీలు, మతాలు. దేశం కోసం అంతా ఏకమై నిలవాలి. దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అందరూ సమర్థించాలి. ఇవి ఖర్గే గారు చెప్పిన వ్యాఖ్యలు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి. కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తాం. భారతీయులందరూ ఏకం కావాలి. సమాజాన్ని విభజించడమే పహల్గామ్ దాడి ఉద్దేశమని చెప్పేసి స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇవన్నీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ మీద అవాకులు చెవాకు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణలోని జగిత్యాలలో ఓ తల్లి అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా కన్న కొడుకుని చితకబాదింది. తెలంగాణలోని జగిత్యాలలో ఓ తల్లి కర్కసత్వం చూస్తే ఇంతకీ ఈమె తల్లేనా అన్న అనుమానం రాకమానదు. అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా కన్న కొడుకుని చితకబాదింది. జగిత్యాల పట్టణంలోని తులసీనగర్లో తన చిన్నారి కొడుకుతో నివాసం ఉంటోంది రమ అనే మహిళ. ఆమె భర్త ఆంజనేయులు దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రమ తన కొడుకును రోజూ తీవ్రంగా కొట్టేదని, గొడ్డును బాదినట్టు బాధేదని స్టేనోలు చెబుతున్నారు. ఈ కర్కసత్వానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్పష్టీకరణ. రేపు ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్. ఒంగోలులో 20 సూత్రాల అమలు. కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటన. కేంద్ర పథకాలు అమలు తీరుపై జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష. స్నేహితుడిని హత్య చేసిన 4 నిందితులను అరెస్టు చేసిన కాకినాడ పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.